శ్రీ గురుభ్యో నమః. ఈ జనవరి 2025 ఈ జనవరి నెలలో మకర రాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ జనవరి 2025 నెలలో ప్రధాన గ్రహాలు రాహువు స్థానం 3వ ఇంట్లో అనుకూలంగా ఉంటుంది. ఇంకా బృహస్పతి 5వ ఇంట్లో ఉంటాడు. శని 1 మరియు 2వ ఇంటికి అధిపతిగా 2వ ఇంట్లో ఉండటం వల్ల మధ్యస్థంగా ఉంటాడు. జనవరి 2025 నాటి నెలవారీ జాతకం ప్రకారం గనక చూసినట్లయితే కెరీర్ గ్రహం శని 2వ ఇంట్లో ఉండటం వల్ల ఈ నెలలో మధ్యస్థంగానే మీకు ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్నట్టయితే వ్యాపారంలో పోటీ అనేది ఎక్కువగా ఎదుర్కొంటారు. మీరు ఒత్తిడితో మీ పోటీదారుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది మీకు కొంతమేర డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది ఈ నెలలో అని చెప్పొచ్చు. జనవరి 2025 నెలవారీ జాతకం ఈ రాశికి సంబంధించి శుభగ్రహమైన బృహస్పతి 5వ ఇంట్లో ఉంటుంది. అయితే నెలవారీ జాతకం సంబంధించి 5వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల కుటుంబంలో మీకు ఆనందం, కుటుంబ సభ్యులతో మంచి సంబంధం అనేది క్రియేట్ చేస్తుంది బృహస్పతి అని చెప్పొచ్చు. దానివల్ల మీరు కుటుంబంలో చాలా హ్యాపీగా ఉంటారు ఈ నెలలో అని చెప్పొచ్చు. అంతేకాదు హ్యాపీగా ఉండటమే కాదు, చాలా సాటిస్ఫైడ్ ఫ్యామిలీ లైఫ్ అనేది మీరు ఈ నెలలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాదు అందరూ ఒక మీటప్ లాగా కూడా ప్లాన్ చేసుకుంటారు. కుటుంబం అంతా కలిసి ఆనందంగా గడిపే సమయంగా చెప్పొచ్చు ఈ రాశి వాళ్ళకి జనవరిలో. జనవరి 2025 జాతకంలో కుటుంబానికి సంబంధించి 5వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ప్రేమ విషయంలో, వైవాహిక సంబంధంలో చాలా పాజిటివిటీ అనేది కనిపిస్తుంది. మంచి ఫలితాలు పొందుతారు వీళ్ళు అని తెలుస్తోంది. బృహస్పతి 5వ ఇంటిని ఆక్రమించి ఉండటం వల్ల ఈ కాలంలో మీకు ధన ప్రవాహం అనేది చాలా సాఫీగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు డబ్బు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఖర్చులకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీకు డబ్బులు సంపాదించాలన్నా కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. కాబట్టి మీకు రాబోయే రోజుల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలంటే మీరు డబ్బు సంపాదనలో కూడా ఈ నెలలో పాజిటివిటీని కనిపెట్టవచ్చు. ఇక జనవరి 2025 జాతకం ప్రకారం బృహస్పతి 5వ ఇంటిని ఆక్రమించి ఉండటం వల్ల ఆరోగ్యం బాగానే ఉంటుంది. మంచి ఉత్సాహంగా, ఉల్లాసంగా మీరు ఈ నెలలో ఉంటారు అనేది మాత్రం చెప్పొచ్చు. మొత్తానికి ఒక పాజిటివిటీ కనిపిస్తుంది ఈ నెలలో మకర రాశి వాళ్ళకి అని చెప్పొచ్చు. ఏంటి మొత్తంగా మనం చూసినట్లయితే ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుంది ఈ నెలలో అని చెప్పొచ్చు. ఎందుకంటే బృహస్పతి పాజిటివ్గా మీకు అన్నీ కూడా అందిస్తున్నాడు. కాబట్టి ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుంది. కెరియర్ కూడా చాలా పాజిటివ్ అని చెప్పడానికి లేదు, కానీ నార్మల్గా వెళ్ళిపోతుంటుంది. ఎలాంటి ఇబ్బందులు, డిస్టర్బెన్సెస్ కానీ ఏమీ లేకుండా బాగుంటుంది మకర రాశి వాళ్ళకని చెప్పొచ్చు. అంతేకాదు మీరు ఎవరైతే ఈ బిజినెస్ వ్యాపారాలు చేస్తున్నారో మీరు టఫ్ ఫైట్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫైట్ ఉన్నప్పుడే కదా దానిలో పాజిటివిటీని మీరు ఆస్వాదించగలరు. ఎటు పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఈ ఫైట్ని మీరు ఎదుర్కొంటే మీకు ఇంకా పాజిటివిటీ పెరుగుతుందని చెప్పొచ్చు. వాళ్ళ నెగిటివిటీ అనేది మీరు తీసుకుంటారు. ఎందుకంటే మీరు ఎదుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఒక నెగిటివిటీ వస్తుంది కదా, కాబట్టి మీరు ఆ నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ డిస్టర్బెన్స్ అనేది మీలో క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ డిస్టర్బెన్సెస్ లేకుండా హ్యాపీగా మీ వ్యాపారాన్ని మీరు చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అయితే ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ లైఫ్, లేకపోతే ప్రేమ, వివాహాలకు సంబంధించి చాలా పాజిటివిటీ, అంటే ఏదైనా మంచి విషయం గురించి డిస్కస్ చేయాలంటే ఈ నెల చాలా అనుకూలం అని చెప్పొచ్చు. ఈ నెలలో మీ ఫ్యామిలీ లైఫ్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. అంతేకాకుండా మీకు డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన ఉంటే కనుక చాలా పాజిటివ్గా ఉంటుంది. డబ్బు ఫ్లో అనేదానికి ఎటువంటి ఇబ్బంది రాదు అనే విషయాలు ఈ నెలలో మీరు గమనించవచ్చు. మొత్తానికి మకర రాశి వాళ్ళకి ఈ నెల బాగుంది కుటుంబ విషయంలో, డబ్బు విషయంలో అని చెప్పొచ్చు. కానీ ఒకవేళ మీరు వ్యాపారం చేస్తే కనుక మీరు ఎదుటి వాళ్ళ నెగిటివిటీని ఫేస్ చేయాలి. అంటే మీరు ఆల్రెడీ పాజిటివ్గా మీ వ్యాపారంలో ఉంటారు కాబట్టి ఈ నెగిటివిటీ మీరు భరించక తప్పదనే చెప్పాలి. మొత్తానికి ఫ్యామిలీ లైఫ్ అయితే చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.